18వ తేదీ జరగబోయేటువంటి ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి గుడివాడ బహిరంగ సభ ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఎందుకంటే 2 లక్షల మంది అంచనాతోటి ఈ సభ జరగాలని పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడివాడ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిపోయింది. ప్రజలందరి దృష్టిలో గుడివాడ అంటే గుడివాడ తెలుగుదేశాన్ని గెలిపించాలి, ఫస్ట్ ఓడించాల్సిన సీటు గుడివాడ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందుకనే ముందుగానే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కైకలూరులో ఉన్నటువంటి పక్కన ఉన్న ముదినేపల్లి మండలం, మండవల్లి, ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు కాకుండా బోర్డర్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది ఈ గుడివాడ బహిరంగ సభకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి ఒక సందేశం గుడివాడ బహిరంగ సభ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు కూడా గుడివాడే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయన వాడుతున్నటువంటి భాషకి ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు. రాజకీయాల్లో గౌరవంగా ఉండాలి తప్ప అగౌరవపరిచేటువంటి భాష మాట్లాడి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఇటువంటి భాష ఉండకూడదు, ఇటువంటి నాయకులు ఉండకూడదు, ఇటువంటి శాసనసభ్యులు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత పార్టీలో ఉంది, మిత్రపక్షాలన్నింటిలో కూడా ఉంది. కాబట్టి ఈరోజు గుడివాడ సభ రాము గారి నాయకత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్న ముదినేపల్లి లాంటి మండలం నుంచి కూడా వేలాది మంది రాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డలందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చారు. గతంలో కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మహిళల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుంటా ఉన్నాడో మీ బిడ్డనని మీ వాడిని చెప్పుకునేటువంటి ఆ కులాలే ఆ మతాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పేదవాడు బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు పాలన కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ వచ్చారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మెడలో తాళిబొట్టు తెగిపోతా ఉన్నాయి. డాక్టర్లు చెప్తా ఉన్నారు రాబోయే 2-3 ఏళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం వలనని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తప్ప పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదనేటువంటి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే ఈరోజు సొంత పార్టీలో కూడా తిరుగుబాటు మొదలైంది. సొంత పార్టీలో కూడా ఈరోజు బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు వద్దన్నటువంటి వాళ్ళు ఈరోజు తిరిగి పిలిచి బతిమలాడుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు. కాబట్టి రాష్ట్రం మొత్తం ఈరోజు 1 సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఏకపక్ష ఎన్నికలు కాబోతా ఉన్నాయి రాష్ట్రంలో. 2024 తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఈరోజు 2 చేతులతో ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేము, ఈ ప్రభుత్వంలో పని చేయలేము అనేటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు మా బాబు చెప్పినట్టు అంగన్వాడీ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు.